రకాల ఆకులు తిన్నప్పుడు చనిపోతారు, గడ్డలు తిన్న తీగలు తిన్నటువంటి హింసంహారకమైనవి చాలా ఉన్నాయి. అయితే ఇక్కడున్న ప్రజల్ని అక్కడికి చేరవేయాలంటే ఆ రోజులలో డోలీలు అనేటివి ఒక ఇద్దరు అంటే నడలేని ముసలను అటువంటి వాళ్ళను మోయటానికి ఆ రోజులలో డోలు కట్టుకుని ప్రజల్ని చేరవేసుకొని శ్రీశైలానికి. అయితే ఆ రోజులలో తినటానికి అసలు ఏముండేది కాదు. అడిలో జిగురు మాత్రం ఇప్పుడు మీకు ట్యాబ్లెట్స్ వాడతారు, జిగురును ఆ బంకను మజ్జిగలో వేసుకొని తాగేటోళ్ళము. ఆ కడుపుకు గుడ్డ కట్టుకునేది. ఆఖరికి లేని రోజుల్లో ఆఖరికి తట్టుకోవడానికి కోసం మాత్రమే సారాయి తాగుతారు, అదేమి ప్రాణం పట్టించుకోవడం కోసం. తర్వాత ఆ రోజులలో ఎక్కువగా తిండికి గింజలు అటువంటి ఉండేవి కాబట్టి ఆ ప్రాంతంలో అసలు ఏం దొరకదు, తిండికి లేని రోజులు. రెండవది ఇప్పటికి కూడా అటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికి కూడా అటువంటి ప్రజలు ఇప్పటికీ ఉన్నారు. అయితే శ్రీశైలం మీదనే పూర్తిగా జీవనాధారం. ఎక్కువగా అప్పుడు వస్తు మార్పిడి విధానం ఉండేది. అసలు డబ్బులు మొన్నటి నుంచే డబ్బుల లెక్కలు మాకు తెలుసు. అయితే ఎక్కువగా మేము ఇక్కడ నుంచి తేనె తీసుకొని పోతే తేనెకు గింజలు ఇచ్చేవాళ్ళు. ఇప్పటికి కూడా అటువంటి పద్ధతి వస్తు మార్పిడి పద్ధతే మాకు జరుగుతుంది ఇప్పటికీ. ఇప్పుడు మేము మా వాళ్ళు తేనె తీసుకొని పోయినా బంక తీసుకొని పోయినా వాటికి దానికి సమానమైన జీసీసీలో మేము జీసీసీకి సరుకులు తీసుకొని పోతే అక్కడ వాళ్ళు మాకు ఇక్కడ నుంచి అడవి పాలసాయం తీసుకొని పోతే వాళ్ళు అక్కడి నుంచి మాకు సరుకులు ఇస్తారు. వాటితోటి జీవనం అనేది ఇప్పటికి జరుగుతుంది. అదేవిధంగా శ్రీశైలం ముఖ్యంగా మా బతుకు తెరువైనటువంటి ఆ దేవాలయం, దాని మీద చాలామంది ఎక్కువగా దాని మీదనే ఆధారపడి బతికేవాళ్ళు. శివరాత్రి పండుగ వచ్చిందంటే మాకు పండుగ వచ్చినట్టే. అక్కడ కనీసం ఆ రోజు చుట్టుపక్కల ఉన్న ప్రతి గంట నుంచి ప్రతి గూడెం నుంచి కూడా అక్కడికి భోజనానికి పోయేవాళ్ళు. అందరూ ఆ 3 పూటలు కనీసం ఆ 3 రోజులు మాత్రం అక్కడ అన్నం మా చుట్టులందరికీ అన్నం దొరికేది. అటువంటి ప్రాంతం ఉగాది అప్పుడు, తర్వాత కుంభాలప్పుడు, శివరాత్రి పండుగలప్పుడు మాత్రమే మంచి భోజనం దొరికేది. సెకండ్ రోజులలో ఇంకా అడవిలో ఉండే గడ్డలు పండ్లు ఇటువంటివి తినేది. కానీ మా చుట్టూరే ఉంటాయి జంతువులు, అడవి జంతువులు, కానీ వాటికి మాత్రం ఎటువంటి హాని అని చేయరు. జంతువులు వేటాడేది కూడా కాదు. మేము వేటాడడం, మాకు ఎక్కువగా వేట మీద అంత లేదు. అడవి మాకు కుక్కలు ఉంటాయి, రైస్ కుక్కలు ఉంటాయి, పులులు ఉంటాయి, ఇటువంటి పెట్టిన వాటిని ఎక్కువగా ఇష్టపడి వాటి మాంసమే తింటాం. ఏ జంతువు మా చుట్టూరే, ప్రతి జంతువును కూడా మా చుట్టూరే అడవి ఉంటుంది. ఇప్పటికి కూడా బయట ఉండదు. మీరు అనుకున్నంత అడవి ఇప్పుడు కూడా లేదు. అదేవిధంగా అడవిలో ఉన్న అన్ని అంతరించిపోయినాయి. అసలైనది శ్రీశైలం గుడి పడ్డ తర్వాత అడవి చాలా అంతరించిపోయింది. పెద్ద చెట్లు ఉండేవి, శ్రీగంధం అయితేనేమి ఇటువంటి చెట్టు అసలు విపరీతంగా ఉండేది. అదేవిధంగా అడవిలో పండు కూడా విపరీతంగా ఉండేవి. అడవి ఒకసారి గడ్డలు తవ్వితే ఆ గడ్డ తవ్విన తర్వాత మళ్ళీ అడవి జంతువులు కానీ మేము కానీ అడవిలో పోయేటప్పుడు పడి కాళ్ళు ఇచ్చేట్టు విరుగుతామని చెప్పండి. గుంత తవ్విన తర్వాత ఆ గుంతను మళ్ళీ ఎమ్మటి పూసేస్తారు. ఆ గుంతను ఎమ్మటి పూసేస్తారు. రెండవది అక్కడ మళ్ళీ ఎమ్మటే ఒక నెలకెల్లా మళ్ళీ ఒక గడ్డ వచ్చేస్తుంది. అంటే మా ఆహారం కోసం ఒక గడ్డను పూర్తిగా తవ్వేది ఏముండదు. తేనె తీసేటప్పుడు కూడా తేనె మొత్తం తీయరు, పిల్లల్ని అట్లా ఉంచేసి ఆ గడ్డ తేనె వరకు మాత్రమే తీస్తాం తప్ప. రెండవది కొత్త టెక్నాలజీ అని చెప్పండి, కొత్తవి ఏవేవో చేస్తున్నారు. తేనెలో నీళ్లు తగిలితే తేనె అసలు పనికి రాదు. తేనె ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది. తేనె మంచి బలమైన ఆహారం, ఆరోగ్యానికి కూడా. అటువంటి తేనెతోటి మల్లికార్జున స్వామికి అప్పట్లో తేనెతోటి అభిషేకం అట్టటి చేసి ఏం లేని రోజులలో కూడా ఆకులు చెంచులు ముఖ్యంగా మాకు ఆకు ఏముండవు కదా, తినడానికి తిండి ఉండదు, చెక్కలు ఉండవు, ఇటువంటి ఉండవు. ఏది దొరికితే దానికి పూజ ముందుగానే పూజ చేసుకోవడం, పూజ చేసిన తర్వాతనే అన్నం ఇటువంటి అక్కడ ఉన్న ప్రసాదం అనేది తింటారు. ఒక్క పొద్దు ఉండి చేయడం అంటే నోటి గుడ్డ కట్టుకొని తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజ చేసేటప్పుడు నీళ్లు కూడా తాగరు. మేము ఎక్కువగా నీళ్ళు లేని ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మేము నీళ్లు తాగకుండా ఉండటానికి చాలా టైం నీళ్ళు లేకుండా ఉండటానికి అలవాటు పడ్డాం. అందువల్ల నీళ్ళు లేకుండానే ఉంటాం. రెండవది అక్కడ ఎవరన్నా వచ్చి ఆ నీళ్లు బయట ప్రాంతం నుంచి వచ్చినట్టు ఎవరన్నా ఆ నీళ్లు తాగితే ఆ నీళ్లు కనిపిస్తే తమ అయిపోతాయని చెప్పారని అక్కడ ఒక దేవుణ్ణి పెట్టుకుంటాం. అక్కడ దేవుడు పోకూడదు. అందరూ మేము కూడా అక్కడ కాళ్ళు కడుక్కోము.
కాళ్ళు నీళ్ళు తాగితే ఇంకా అందరం చచ్చిపోతాం. అందువల్ల నీటిని అన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా వాడుకొని, అయినా మురికి నీళ్ళు ఉంటాయి ఒక్కోసారి తాగటానికి. అక్కడ అంత చీడ, అంటే ఇప్పుడు వేసవికాలం అయితే విపరీతంగా పురుగులు పడి ఉంటాయి. అయినా ఏం కాదు మాకు, ఆ నీళ్ళే తాగుకుంటూ వాసన వస్తుంటాయి. అయినా కూడా ఆ నీళ్ళే తాగి ఇప్పటికి కూడా లోతట్టు ప్రాంతాలు ఉన్నట్టు అదేవిధంగా తాగి అట్లే ఉంటున్నారు. బయట ప్రాంతం వల్ల అయితే వాటికి అలవాటు పడి ఉంటున్నారు. ఒక్కోసారి వ్యాధులు ఇవన్నీ వస్తుంటాయి, చాలామంది చనిపోతుంటారు. మేము అడవి చెట్టుతో సమానంగానే ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడ పడి చచ్చిపోయేటోళ్ళు అక్కడే చచ్చిపోతుంటారు. ఆ సేవలు కూడా అక్కడే ఉంటాయి. అక్కడ వదిలేసి మళ్ళీ ఇంకొక పోతుంటాం. ఆ విధంగా మేము ఉన్నాం. అయితే మాకు ముఖ్యమైన బతుకు తెరువైంది శ్రీశైలం గుడే. ఆ మొట్టమొదటి నుంచి దాని మీద ఆధారపడే ఎక్కువ మంది ఆ కానుకలతోటే ఒక నెల 2 నెలలు కానీ ఒక్కోసారి ఇప్పటికి కూడా శివరాత్రి పండుగ వస్తే మా వాళ్ళకి ఒక 15 రోజులు, ఇప్పుడు ఈ రోజులలో అయితే 15 రోజులు ఉగాది టైంలో బతుకు తెరువు ఉంటుంది. ఎందుకంటే అక్కడ ముళ్ళు కర్రలు ఇటువంటివి అమ్ముకుంటూ కొన్ని గడ్డలు, అంటే వాటిని ఇష్టపెట్టినట్టు తింటూ అందరు తినరు. అటువంటి మా పైన అభిమానం ఉన్నటువంటి అటువంటి వాళ్ళు ఆ గడ్డల్ని కొనుక్కొని తినడానికి అయిన తర్వాత కర్రలు కొనుక్కుంటే వాటి మీద వచ్చే ఆదాయంతో కొంతమంది బతుకు తెరువు అనేది ఇప్పటికీ లోతట్టు ప్రాంతాలలో తేనె కొనుక్కోవడం, ఆ దాన్ని వచ్చే వాళ్ళను మా వాళ్ళు దగ్గరికి తీసుకొని పోవడం, ఈ విధంగా మొట్టమొదటి నుంచి పూర్వకాలం రోజు నుంచి ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పటికి కూడా అదే విధంగా చేస్తున్నారు. ముఖ్యంగా మాకు బతుకు తెరువైన శ్రీశైలం గుడి. అందుకనే మేము మా వాళ్ళకి ఇప్పుడు పరిస్థితులు అక్కడ గుడి ముందు అడుక్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎలాంటి ఆదాయం లేదు. గుడి కట్టే ముందు మా వాళ్ళకు ఆ రోజులలో చెప్పినారంట, అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ వచ్చి ఫస్ట్ మొట్టమొదటిసారిగా శ్రీశైలం దారి వేసినప్పుడు అందరినీ కూటేసి ఒకచోట సభ ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలందరూ మీకు ఈ గుడికి సంబంధించిన అన్ని ఆధారాలు ఇస్తాం, మీకు హక్కు కల్పిస్తాం అని చెప్పని చెప్పినారంట. ఆ రోజు తీర్మానాలు అవన్నీ ఉన్నాయి. అటువంటివి ఆవులయ్య చెప్పారనే శ్రీశైలం ఒక ఆయన ముసలాయన ఇప్పుడు పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఆయన దగ్గర ఉన్నాయి కాగితాలు, అవి ఆయన చెప్తే విన్నదే. ఆ తర్వాత ఇంకా ఆ శ్రీశైలం చుట్టూ మేము చెంచులమని చెప్పిన ఆధారాలు అంటే ఆ కొండ గుహలలో ఉన్నాయి. కొండ గృహాలలో ఉన్నట్టుగా మా చెంచులు ఎన్నో లెక్కలేనన్ని దేవాలయాలు ఉన్నాయి అక్కడ. మేము కూడా గుర్తించలేనటువంటివి లోపల గర్భగుడులు ఎన్నో ఉన్నాయి, లెక్కలేనన్ని ఉన్నాయి. అవన్నీ కూడా చూస్తే తెలుస్తుంది. అది నేను ఇంకొక చెప్పడం కాదు, అది అంతుపట్టంది నల్లమల్ల అసలు అంతుపట్టంది. ఎన్నో వనమూలికలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎక్కువగా గుడి మీదనే ఆధారపడి బతికేవాళ్ళు. అందువల్ల మేము ఆ గుడి కనీసం R&B వాళ్ళు రోడ్డు వేసిన, రోడ్లో ఉద్యోగాలు లేవు. అంత పెద్ద డ్యామ్ కట్టినా మాకు ఒక చుక్క నీళ్లు రావు. తర్వాత కరెంటు ఉంది, ఒక్కరు కూడా ఉద్యోగస్తులు లేరు. R&B రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగస్తులు లేరు. ఇట్లా ఏ విధంగా చెప్పుకున్నా కూడా ఏ శాఖలో కూడా మా వాళ్ళు ఎటువంటి ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. మేము యథామామూలుగానే కొంతమంది లోతట్టు ప్రాంతాలు ఉన్నట్లు పూర్వకాలం ఏ స్థితిలో ఉన్నారు, ఇప్పుడు అదే స్థితిలో ఇప్పటికీ ఉన్నారు, చూడొచ్చు మీరు. థ్యాంక్ యూ సార్, మీకు అవకాశం ఇచ్చినట్టు నమస్కారం తెలియజేస్తున్నాను.